నమస్కారం. దసరా శరన్నవరాత్ర ప్రత్యేక మణిహారం నవరాత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం. వివిధ క్షేత్రాల్లో వివిధ అలంకారాల్లో ఉన్న అమ్మవారిని దర్శించి తరించండి. తెలుగు రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ మహర్నవమి వేళ శ్రీ మహిషాసురమర్దినిగా భక్తులకు అభయప్రదానం చేసింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే శక్తి స్వరూపిణి శ్రీ మహిషాసురమర్దిని. సకల దేవతాంశల మహాశక్తి స్వరూపం జగన్మాత. మనలోని అరిషడ్వర్గాలే మహిషాసురుని ప్రతిరూపాలు. వాటిని అంతంచేయమని తల్లిని వేడుకోవడమే ఈ అవతార పరమార్థం. సింహవాహనంపై జగన్మాత అష్టభుజాలతో ఇచ్చిన దర్శనం వేలాదిగా తరలివచ్చిన భక్తులను పరవశులను చేసింది. వరంగల్ భద్రకాళి క్షేత్రంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజున అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చింది. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. విశాఖ కనక మహాలక్ష్మి క్షేత్రంలో అమ్మవారి శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 10వ రోజున అమ్మవారు శాకంబరి స్వరూపంలో శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చింది. అమ్మవారిని అర్చకులు విశేషంగా అర్చించారు. వివిధ రకాల ఫలాలు, కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 10వ రోజున అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినిగా దీవించింది. శ్రీ మావుళ్ళమ్మకు విశేష పూజలు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బాసర్లోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు 10వ రోజున శ్రీ మహాసరస్వతీదేవి అలంకారంలో భక్తులను దీవించింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నవచండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మహర్నవమి సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారు సిద్ధిదాత్రి అలంకారంలో భక్తులను దీవించారు. శ్రీ లక్ష్మీ గణపతికి అథర్వ శీర్ష పఠనంతో అభిషేకము, శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము నిర్వహించారు. చండీ ప్రతిష్ఠ, చండీ హోమము నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
కాళేశ్వరంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ శుభానందదేవి అమ్మవారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై అధిష్ఠింపచేసి ప్రాకారోత్సవంతో పాటు మాడవీధుల్లో ఊరేగించారు. అష్టాదశ శక్తిపీఠం అలంపురం జోగుళాంబ అమ్మవారి క్షేత్రంలో శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సిద్ధిదాత్రిగా అనుగ్రహించింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ కామాక్షితాయి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. పూజల అనంతరం అమ్మవారిని ప్రత్యేక మండపంలో కొలువుదీర్చారు. చిన్నారుల నృత్యాలు, కోలాటం విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దసరా నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దినిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తొలుత అమ్మవారి మూలమూర్తిని సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దినిగా అలంకరించారు. ఈ సందర్భంగా దేవతామూర్తుల వేషధారణ ఆకట్టుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో దసరా వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని శ్రీ మహాదుర్గాదేవిగా విశేషంగా అలంకరించారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 6 రోజులుగా వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. మహర్నవమి సందర్భంగా శ్రీ సత్యసాయి వినియోగించిన శ్రీ సత్యసాయి బాబా స్వర్ణ రథంతో పాటు ఇతర వాహనాలకు ఆయుధ పూజ చేశారు. పంచారామ క్షేత్రమైన పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పార్వతీదేవి శ్రీ దుర్గాదేవిగా భక్తులపై అపార కరుణ కురిపించింది. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, పూజలు చేశారు. ఏలూరులోని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఆలయంలో శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శ్రీ మహాదుర్గాదేవిగా అలంకరించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిషాసురమర్దిని, వినాయకుడు తదితర వేషధారణలు, కళాకారుల నృత్యాలు కనువిందు చేశాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని శ్రీ హరిహర క్షేత్రంలో దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. ఏడుపాయలలోని శ్రీ వనదుర్గామాత ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినిగా భక్తులను కటాక్షించింది. హైదరాబాద్ బోడుప్పల్లోని శ్రీ నిమిషాంబికామాత శ్రీ మహిషాసురమర్దినిగా దీవించింది. విజయదశమి వేడుకల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించిన రథోత్సవం భక్తులను మైమర్పింపజేసింది. మహోన్నత రథంపై శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో తిరుమాడ వీధులు కిక్కిరిసిపోయాయి. పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 60 ఏళ్లుగా కర్ణాటక సంగీతానికి అందిస్తున్న విశేష సేవల సంగీత దివ్య సౌరభం ఇంకో ముందడుగు వేసింది. మైసూరులోని అవధూత దత్తపీఠం, అమెరికాలోని యోగా సంగీత సంస్థ, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ డివైన్ మ్యూజిక్ సర్టిఫికేట్ కోర్స్ ప్రారంభమైంది. ఆన్లైన్ హైబ్రిడ్ విధానంలో విద్యార్థులకు సంగీత పాఠాలను బోధిస్తారు. ఇది ఈనాటి శరన్నవరాత్ర వైభవం కార్యక్రమం. రేపటి నవరాత్ర వైభవంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.